హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రీవియస్ స్టెట్లో వచ్చినటువంటి ఈవీఎస్కి సంబంధించిన బిట్స్ని డిస్కస్ చేయబోతున్నాము. సో డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ విధంగా మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ బిట్ చూద్దాం. ఫస్ట్ బిట్ వచ్చేసి ప్రపంచ జల దినోత్సవం. సో ఏ తేదీన ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకుంటాము? ఈ ప్రశ్నకి కనుక మీకు సమాధానం తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ని తెలియచేయండి. ఈ విధంగా ప్రతి ప్రశ్నకి మీ సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేసి నియర్లీ ఒక 50 బిట్స్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. సో 50కి మీకు అవుట్ ఆఫ్ ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ ప్రశ్నకి సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 1 మార్చ్ 22వ తారీఖున ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, పేలడం ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు. ఆప్షన్స్ చూద్దాం. ఆవ, వేప, పత్తి, జామ. వీటిలో దేని విత్తనాలు పేలడం అనే విధానం ద్వారా వ్యాప్తి చెందుతాయి అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆవ విత్తనాలు పేలడం ద్వారా వ్యాప్తి చెందుతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయాణేతర అవసరాలకు ఉపయోగించే వాహనం. ఆప్షన్స్ బస్సు, కారు, బైక్, అగ్నిమాపక వాహనం. ఈ వాహనాలలో ఏ వాహనాన్ని ప్రయాణేతర అవసరాలకు ఉపయోగిస్తాము? సో ఈ ప్రశ్నకి అందరికీ సమాధానం తెలుసు అనుకుంటున్నాను. సమాధానం తెలిసిన వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అగ్నిమాపక వాహనం. దీనిని అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడైనా మంటలు చెలరేగినప్పుడు ఈ వాహనం ఉపయోగించడం జరుగుతుంది. అయితే దీనిని ప్రయాణ రీత్యా ఉపయోగించాము. నెక్స్ట్ క్వశ్చన్, అమీబాలో జరుగు ప్రత్యుత్పత్తి. అమీబా అనే జీవిలో ఏ విధమైన ప్రత్యుత్పత్తి జరుగుతుంది? ఆప్షన్స్ చూసినట్లయితే ద్విధా విచ్ఛిత్తి, కోరకీ భవనం, ముక్కలగుట, పునరుత్పత్తి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ద్విధా విచ్ఛిత్తి. అమీబాలో ద్విధా విచ్ఛిత్తి విధానం ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో నీటి మొక్క కానిది. ఆప్షన్స్ చూద్దాం. డక్వీడ్, టేప్ గ్రాస్, గుర్రపు డెక్క, బ్రహ్మజముడు. వీటిలో నీటి మొక్క కానిది ఏంటి? ఆప్షన్ 4 బ్రహ్మజముడు. బ్రహ్మజముడు అనేది నీటి మొక్క కాదు, ఇది ఎడారి మొక్క. డక్వీడ్, టేప్ గ్రాస్, గుర్రపు డెక్క ఈ మూడు కూడా నీటి మొక్కలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దేశవ్యాప్తంగా ప్రతి పోస్ట్ ఆఫీస్కు ఇవ్వబడిన సంఖ్యను ఎలా పిలుస్తారు? ఆప్షన్స్ ఎస్టీడీ కోడ్, యుఐడి కోడ్, పంచాయతీ కోడ్, పిన్ కోడ్. ఆల్రెడీ అందరికీ సమాధానం తెలిసే ఉంటుంది. సో సమాధానం తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పిన్ కోడ్. దేశవ్యాప్తంగా ప్రతి పోస్ట్ ఆఫీసుకు ఇచ్చిన సంఖ్యను పిన్ కోడ్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ఐ పద్ధతిలో వేగానికి ప్రమాణం. ఆప్షన్స్ చూస్తే కిలోమీటర్ పర్ నిమిషం, మీటర్ పర్ నిమిషం, కిలోమీటర్ పర్ గంట, మీటర్ పర్ సెకండ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మీటర్ పర్ సెకండ్. అదేవిధంగా మనం స్పీడ్ని తెలియజేసేటప్పుడు జనరల్గా కిలోమీటర్స్ పర్ అవర్లో కూడా తెలియజేస్తాం. కాబట్టి అఫీషియల్ కీలో ఈ రెండు ఆప్షన్స్లో దేన్ని పెట్టినా
ఒక మార్క్ ఇవ్వడం జరిగింది. సో 3 మరియు 4 రెండు సరైన సమాధానాలు. కిలోమీటర్ పర్ అవర్ అండ్ మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓడోమీటర్ అను పరికరం దీనిని కొలవడానికి ఉపయోగిస్తారు. ఆప్షన్స్ వేగం, దూరం, కాలం, శక్తి. వీటిలో దేనిని కొలవడానికి ఓడోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగిస్తాం? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, దూరాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరమే ఓడోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ద్రావణాలలో అధమ విద్యుత్ వాహకం? ఆప్షన్స్ త్రాగునీరు, నిమ్మరసం, వెనిగర్, స్వేదన జలం. వీటిలో అధమ విద్యుత్ వాహకాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, స్వేదన జలం. స్వేదన జలం అనేది అధమ విద్యుత్ వాహకం అన్నమాట. అంటే ఇది తన గుండా విద్యుత్తుని ప్రవహింప చెయ్యదు. నెక్స్ట్ క్వశ్చన్. కణంలోని స్వయం విచ్చిత్తి సంచులు? ఆప్షన్స్ లైసోజోమ్లు, మైటోకాండ్రియా, హరిత రేణువు, గాల్జీ సంశ్లిష్టం. వీటిలో వేటిని మనం కణం యొక్క స్వయం విచ్చిత్తి సంచులు అని పిలుస్తాము? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, లైసోజోమ్స్. కణంలోని లైసోజోమ్లను స్వయం విచ్చిత్తి సంచులు అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియను ఇలా అంటారు? సో ఈ ప్రశ్నకి సమాధానం అందరికీ తెలుసు. మీ సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియను ఎలా అంటాము? ఆప్షన్స్ చూద్దాము. సాంద్రీకరణం, బాష్పీభవనం, ఆవిరిగా మారడం, అవపాతం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, సాంద్రీకరణం. నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియను సాంద్రీకరణం అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. నీటిని నిల్వ చేసుకునే ఎడారి మొక్క? ఆప్షన్స్ బ్రహ్మజముడు, వేప, ట్రైడాక్స్, గుర్రపు డెక్క. క్రిందిచ్చినటువంటి మొక్కలలో నీటిని నిల్వ చేసుకునే ఎడారి మొక్కను గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, బ్రహ్మజముడు. సో ప్రీవియస్ బిట్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. బ్రహ్మజముడు అనేది ఎడారి మొక్క. సో ఇది నీటిని నిల్వ చేసుకునే ఒక ఎడారి మొక్క అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. పటాలలోని వీనిని లేత ఎరుపు రంగుతో సూచిస్తారు? సో ఈ కింద తెలిపిన వాటిలో వేటిని మనం లేత ఎరుపు రంగుతో సూచిస్తాము అనేది ఇక్కడ ప్రశ్న అన్నమాట. కొండలు, వ్యవసాయ భూమి, బంజరు భూమి, పీఠభూమి. వీటిలో దేనిని మనం పటాలలో లేత ఎరుపు రంగును ఉపయోగించి సూచిస్తాము? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, బంజరు భూమి. బంజరు భూమిని పటంలో లేత ఎరుపు రంగు సహాయంతో సూచిస్తామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో సతత హరిత అరణ్యాలు విస్తరించి ఉన్న ప్రాంతం? భారతదేశంలో ఏ ఏ ప్రాంతాలలో సతత హరిత అరణ్యాలు విస్తరించి ఉన్నాయి? ఆప్షన్స్ చూద్దాం. కేరళ, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్. ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, కేరళ, అండమాన్ నికోబార్ దీవులలో భారతదేశంలోని సతత హరితారణ్యాలు విస్తరించి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. పన అనే వెండి నాణెము వీరి కాలంలో చలామణిలో ఉండేది? ఆప్షన్స్ చూద్దాం. హర్యాంక, మౌర్య, గుప్తులు, నందులు. ఎవరి కాలంలో పన అనే వెండి నాణెం చలామణిలో ఉండేది?
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మౌర్య. మౌర్య సామ్రాజ్యంలో మౌర్యుల యొక్క పరిపాలనా కాలంలో పనా అనే వెండి నాణ్యం చలామణిలో ఉండేదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏటీఎం విస్తరించగా ఆప్షన్స్ చూద్దాం. ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్, ఎనీ టైమ్ మనీ, ఆటోమేటిక్ టైమ్ మెషిన్, అడ్వాన్స్డ్ టైమ్ మెషిన్. ఏటీఎంకి ఎక్స్టెన్షన్ వచ్చేసి ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. ఏటీఎంని విస్తరించి రాస్తే ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ అని వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ సభలో సభ్యులుగా వీరు ఉంటారు. గ్రామ సభలోని సభ్యులు ఆప్షన్స్ చూద్దాం. గ్రామంలోని ప్రజలందరూ, గ్రామంలోని ఓటర్లందరూ, సర్పంచ్ మరియు వార్డు సభ్యులు, వార్డు సభ్యులు మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 గ్రామంలోని ఓటర్లు అందరూ. గ్రామ సభలో సభ్యులుగా ఎవరుంటారు అంటే గ్రామంలోని ఓటర్లు అందరూ ఉంటారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, మన రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించబడినది. మన రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ఏ తేదీన ప్రారంభించబడింది అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూద్దాం. 2019 అక్టోబర్ 2, 2018 అక్టోబర్ 2, 2020 అక్టోబర్ 2, 2021 అక్టోబర్ 2. ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ని తెలియచేయండి. అలానే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 2019 అక్టోబర్ 2వ తేదీన మన రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ప్రారంభించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలోనే అతి చిన్న దేశం. ఆప్షన్స్ మొనాకో, వాటికన్ నగరం, నౌరు, తువాలు. ప్రపంచంలోనే అతి చిన్న దేశం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వాటికన్ నగరం. ప్రపంచంలోనే అతి చిన్న దేశం ఏమిటి అంటే వాటికన్ సిటీ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దక్షిణాఫ్రికా గాంధీగా పేరుగాంచిన వారు క్రింది వారిలో ఎవరిని? ఇవి గాలిలో ఉన్నటువంటి తేమతో చర్య జరిపి వర్షపు నీటితో పాటు కలిసి కురవడం వలన ఆ వర్షాలని మనం ఆమ్ల వర్షంగా పేర్కొనడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి NO2 మరియు SO2 అనే వాయువులు ఆమ్ల వర్షానికి కారణమవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, బాహ్య చెవులు లేనటువంటి జంతువు. ఆప్షన్స్ ఏనుగు, జిరాఫీ, కుక్క, కప్ప. ఈ జంతువులలో ఏ జంతువుకి బాహ్య చెవులు ఉండవు? ఈ ప్రశ్నకి సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మ్యాక్సిమం ఈ ప్రశ్నకి అందరికీ సమాధానం తెలిసే ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కప్ప. చెవులు బయటకు కనిపించినటువంటి జంతువు ఏమిటి అంటే ఇక్కడున్న వాటిలో కప్ప అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, పాదచారులు రోడ్డు దాటుటకు ఉపయోగించేది. ఆప్షన్స్ స్పీడ్ బ్రేకర్, రెడ్ లైట్, గ్రీన్ లైట్, జేబ్రా క్రాసింగ్. పాదచారులు రోడ్డు దాటేందుకు ఉపయోగించేదాన్ని ఏమని పిలుస్తాం? జీబ్రా క్రాసింగ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సమతల దర్పణాల మధ్య కోణం తగ్గిస్తున్న కొలది వాటి మధ్య గల ప్రతిబింబాల సంఖ్య. రెండు సమతల దర్పణాలని ఒకదానికొకటి మధ్య కోణం ఉండే విధంగా ఏర్పరిచి ఆ మధ్య ఉన్నటువంటి కోణాన్ని తగ్గిస్తూ ఉన్నప్పుడు వాటి మధ్య ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్న అన్నమాట. ఆప్షన్స్ చూసినట్లయితే తగ్గుతుంది, పెరుగుతుంది, మార్పు ఉండదు, ప్రతిబింబం ఏర్పడదు. ఈ ప్రశ్నకి సరైన సమాధానం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పెరుగుతుంది.
రెండు సమతల దర్పణాల మధ్య కోణాన్ని తగ్గించే కొలది వాటి మధ్య ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య ఏమవుతుందంటే పెరుగుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటగా క్లోనింగ్ ద్వారా ఉత్పత్తి చేయబడిన క్షీరదం. ఆప్షన్స్ నీమో, మీరా, డాలీ, కుములినా. మొట్టమొదటిగా క్లోనింగ్ అనే పద్ధతి ద్వారా ఉత్పత్తి చేయబడిన క్షీరదం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 డాలీ. నెక్స్ట్ క్వశ్చన్, వేసవిలో సుప్తావస్థను చూపే జంతువులు. దక్షిణాఫ్రికా గాంధీగా పిలుస్తాము. ఆప్షన్స్ చూసినట్లయితే వంగరి మతాయి, జూలియస్ నైరేరి, కెన్సారో వీవా, నెల్సన్ మండేలా. వీళ్ళలో ఎవరిని మనం దక్షిణాఫ్రికా గాంధీగా పిలుస్తాం? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలానే దక్షిణాఫ్రికా గాంధీగా కూడా పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పైడి తల్లి అమ్మవారిని ఆరాధిస్తూ ఉత్తరాంధ్రలో జరుపుకునే పండుగ పేరు. ఆప్షన్స్ మేడారం జాతర, సిరిమాను ఉత్సవం, శోభాయాత్ర, రొట్టెల పండుగ. పైడి తల్లి అమ్మవారిని ఆరాధిస్తూ ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుపుకునే పండుగ పేరు. ఈ ప్రశ్నకి సమాధానం తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సిరిమానోత్సవం. పైడి తల్లి అమ్మవారిని ఆరాధిస్తూ ఉత్తరాంధ్రలో జరుపుకునే పండుగ ఏమిటి అంటే సిరిమాను ఉత్సవం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రభుత్వం నుంచి మతాన్ని వేరు చేయడాన్ని ఎలా అంటారు? ఆప్షన్స్ సామ్యవాదం, లౌకికవాదం, మతం, మత ప్రమేయం లేనిది. ప్రభుత్వం నుంచి మతాన్ని వేరు చేయడాన్ని ఏమని పిలుస్తాం? లౌకికవాదం అని పిలుస్తాం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహకార తోలుబొమ్మల తయారీ కేంద్రం ఇచ్చట కలదు. ఆప్షన్స్ చూసినట్లయితే శ్రీకాకుళం, విశాఖపట్నం, అనంతపురం, కడప. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహకార తోలుబొమ్మల తయారీ కేంద్రం ఎక్కడుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనంతపురం. అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సహకార తోలుబొమ్మల తయారీ కేంద్రం ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, కొమరం భీం ఈ ప్రాంతంలో తిరుగుబాటు చేశాడు. ఆప్షన్స్ ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఆదిలాబాద్. కొమరం భీం ఆదిలాబాద్ ప్రాంతంలో తిరుగుబాటు చేశారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో నేలలోని పై పొర. ఆప్షన్స్ చూసినట్లయితే ఓ క్షితిజం, ఏ క్షితిజం, బి క్షితిజం, ఆర్ క్షితిజం. నేలలోని పై పొరను ఏ పేరుతో పిలుస్తామంటే ఓ క్షితిజం. సో ఈ పొరలలోని నేల యొక్క పై పొరని ఓ క్షితిజంగా పేర్కొనడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఆమ్ల వర్షమునకు కారణం. ఆప్షన్స్ CO2, NO2, SO2, HG మరియు CD, HE. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 NO2 మరియు SO2 అనే వాయువులు ఆమ్ల వర్షానికి కారణమవుతాయి అన్నమాట. ఆప్షన్స్ కప్ప, గబ్బిలం, వానపాము, సింహం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కప్ప. వేసవిలో స్తబ్దావస్థను చూపే జీవేది అంటే కప్ప అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, కంపించే వస్తువు తన మాధ్యమిక స్థానం నుండి పొందే గరిష్ట స్థానభ్రంశం.
ఒక కంపించే వస్తువు తన మాధ్యమిక స్థానం నుండి అది పొందే గరిష్ట స్థానభ్రంశాన్ని ఏమని పిలుస్తాం? ఆప్షన్స్ చూసినట్లయితే పౌనపున్యం, కంపనం, పిచ్, కంపన పరిమితి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కంపన పరిమితి. కంపించే వస్తువు తన మాధ్యమిక స్థానం నుండి పొందే గరిష్ట స్థానభ్రంశాన్ని కంపన పరిమితి అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, బస్సులో టికెట్ ఇచ్చేందుకు ఉపయోగించే మిషన్ పేరు? ఆప్షన్స్ కేఐఎంఎస్, ఏఐఎంఎస్, డిఐఎంఎస్, టిఐఎంఎస్. ఈ ప్రశ్నకి మీకు సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 టిఐఎంఎస్. బస్సులో టికెట్ ఇచ్చేందుకు ఉపయోగించే మిషన్ని టిఐఎంఎస్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, క్యారమ్ బోర్డు మీద బిళ్ళలో ఉన్న చలనం? ఆప్షన్స్ సరళ రేఖీయ చలనం, వక్రరేఖీయ చలనం, సరళ వక్రరేఖీయ చలనం, డోలన చలనం. క్యారమ్ బోర్డు మీద బిళ్ళలలో ఉన్నటువంటి చలనం ఏ రకమైనది అనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సరళ రేఖీయ చలనం. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రక పూర్వ కణానికి ఉదాహరణ? ఆప్షన్స్ హైడ్రా, బ్యాక్టీరియా, వానపాము, బొద్దింక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బ్యాక్టీరియా. కేంద్రక పూర్వ కణానికి బ్యాక్టీరియా అని ఉదాహరణగా చెప్పవచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రయాన్ 2లో లాండర్ పేరు? ఆప్షన్స్ ప్రగ్యాన్, రోవర్, విక్రమ్, రోహిణి. చంద్రయాన్ 2లో ఉపయోగించిన ల్యాండర్ పేరేమిటి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 విక్రమ్. చంద్రయాన్ 2లో ఉపయోగించిన ల్యాండర్ పేరు విక్రమ్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం జాతీయ అటవీ పరిరక్షణ విధానాన్ని అమలు చేసిన సంవత్సరం? ఆప్షన్స్ 1950, 1952, 1925, 1960. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1952. కేంద్ర ప్రభుత్వం జాతీయ అటవీ పరిరక్షణ విధానాన్ని 1952లో అమలు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్లోరా మరియు ఫానా అనగా? ఆప్షన్స్ ఒక ప్రత్యేక ప్రాంతంలో పెరిగే మొక్కలు మరియు జంతువులు, ఖనిజాలు, ఎంజైమ్లు, హార్మోన్లు. ఫ్లోరా మరియు ఫానా అనగా? ఈ ప్రశ్నకి మీకు సమాధానం తెలిస్తే మీ సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఒక ప్రత్యేక ప్రాంతంలో పెరిగే మొక్కలు మరియు జంతువులను ఫ్లోరా మరియు ఫానా అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, పాటల రూపంలో ఉన్న సంకలనం భారతీయ సంగీతం యొక్క మూలాలు ఇందులో ఉన్నాయి? ఆప్షన్స్ చూసినట్లయితే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. పాటల రూపంలో ఉన్న సంకలనం మరియు భారతీయ సంగీతం యొక్క మూలాలు ఎందులో ఉన్నాయి అనేది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే మీ సమాధానాన్ని కామెంట్లో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సామవేదం. సామవేదంలో పాటల రూపంలో ఉన్నటువంటి సంకలనం మరియు భారతీయ సంగీతానికి సంబంధించిన మూలాలు కూడా సామవేదంలో ఉన్నాయని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వేదకాలానికి మరలండి అని పిలుపునిచ్చిన వారు? సో గో బ్యాక్ టు వేదాస్ అని పిలుపునిచ్చిన వ్యక్తి ఎవరు? ఆప్షన్స్ చూసినట్లయితే స్వామి దయానంద సరస్వతి, రాజా రామ్మోహన్ రాయ్, స్వామి వివేకానంద, కేశవ చంద్రసేన్.
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 స్వామి దయానంద సరస్వతి. వేదకాలానికి మరలండి అని పిలుపునిచ్చిన వ్యక్తి స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్ క్వశ్చన్, బైసన్ కొండలు ఈ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. బైసన్ కొండలు ఏ ఏ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయో గుర్తించాలి. ఆప్షన్స్ చూద్దాం. విశాఖపట్నం, విజయనగరం, కర్నూలు, కడప, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు, అనంతపురం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో బైసన్ కొండలు విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, తారిక్ ఆల్ హింద్ భారతదేశ చరిత్ర అనే గ్రంథాన్ని రచించినది. తారిక్ ఆల్ హింద్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అనేది ఇక్కడ ప్రశ్న. అయితే దీనినే మనం భారతదేశ చరిత్ర అని పిలుస్తామన్నమాట. ఆప్షన్స్ చూస్తే ఆల్ బెరూని, అబుల్ ఫజల్, అబ్దుల్ రజాక్, అమీర్ ఖుస్రో. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఆల్ బెరూని. తారిక్ ఆల్ హింద్ అనే గ్రంథాన్ని రచించిన వ్యక్తి ఆల్ బెరూని అన్నమాట. తారిక్ ఆల్ హింద్ అంటే మన భాషలో దాని అర్థం భారతదేశ చరిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, అన్నపూర్ణ పథకం కార్డు కలిగి ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చి బియ్యం. అన్నపూర్ణ పథకం కార్డు ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం ఉచితంగా ఎన్ని కేజీల బియ్యం ఇస్తుంది? ఆప్షన్స్ చూస్తే 15, 10, 20, 13. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 10 కిలోలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో తొలి మహిళా వైద్యురాలు. ఆప్షన్స్ సావిత్రిబాయి పూలే, ఆనందీబాయి జోషి, పండిత రమాబాయి, సరళా తాక్రాల్. ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే మీ సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. భారతదేశంలో తొలి మహిళా వైద్యురాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఆనందీబాయి జోషి. నెక్స్ట్ క్వశ్చన్, వాల్టాలో టీ దీనిని సూచిస్తుంది. WALTA వాల్టాలో టీ దీనిని సూచిస్తుంది. ఆప్షన్స్ చూస్తే టైం, ట్రీ, టెంపుల్, ట్రాఫిక్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ట్రీని సూచిస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, శారదా చట్టం ప్రకారం బాలిక వివాహానికి కనీస వయస్సు. శారదా చట్టం ప్రకారం బాలికకు వివాహ వయసు ఎంత? ఆప్షన్స్ చూసినట్లయితే 18, 14, 12, 21. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 14 సంవత్సరాలు. శారదా చట్టం ప్రకారం బాలికలకు వివాహ వయస్సు 14 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, కందరియ మహాదేవ శివాలయాన్ని నిర్మించినది. ఆప్షన్స్ యశోవర్మ, దంగదేవుడు, జయశక్తి, జయదేవుడు. కందరియ మహాదేవ శివాలయాన్ని నిర్మించిన వారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 దంగదేవుడు. నెక్స్ట్ క్వశ్చన్, పింజారి జీవిత చరిత్ర వీరికి సంబంధించినది. పింజారి అనే జీవిత చరిత్ర ఎవరిది అనేది ఇక్కడ ప్రశ్న అనమాట. ఆప్షన్స్ చూసినట్లయితే ఆదూరి అయోధ్య రామయ్య, ఎస్కే చౌదరి, షేక్ నాజర్, ఈశ్వరమ్మ. వీళ్లలో పింజారి అనేది ఎవరి జీవిత చరిత్ర? ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియచేయండి. అలానే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 షేక్ నాజర్. పింజారి అనేది షేక్ నాజర్ యొక్క జీవిత చరిత్ర అన్నమాట.
సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియోలో ప్రీవియస్ టెట్లో వచ్చినటువంటి ఈవీఎస్ బిట్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి చేరి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.